ఇది ఎప్పుడు అక్కడ ఐదనగర్ నేలపడ్డకున్నా ఇంకా లేతలేగా ఆపుకోవచ్చుగా అదే అంత పాలు పై నీళ్ళు రేపు బాగా ఇబ్బందికరంగా ఉందండి. మొట్టమొదటి నుండి కూడా ఇబ్బందికరంగా. ఎంతవరకు 30% పోయిందా, 40% పోయిందా? 40% పోయిందండి. ఇలా 25-20 అంటున్నారు కానండి. ఈ వయసులో లెగిసే వయసు కాదండి, ఉండే కొద్ది నాకు కొనుక్కుంటుంది అనమాట. అది మామూలు టైం మేము ఎప్పుడైతే సిగురు తగులుతో ఈ సీలో దిగమాకండాయా అని చెబుతాండి, కలుపు తీపించేప్పుడు ఆపేసేస్తాం. ఇప్పుడు ఆ మనుషులు చేసే పని గాలే చేసేసిందండి, తొక్కేసింది. పాలు పోసుకోవటం కూడా తక్కువ పోసుకుంటుందండి, చాలా తోల కింద ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇటు ఎంత రాసి పడుద్దో ఆ తోల కింద అంత పడుద్దండి. చూడటానికి నిలబడినట్టే ఉంటుందండి, తోలు ఎక్కువ వచ్చింది. 3 రోజులు ఎట్లా 2 days అంతే. రేపు సాయంత్రం కల్లా అయిపోవాలి. మళ్ళీ మనం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి కదా లెక్కలు. లేటెస్ట్ మీకు అదే కదా ఇన్స్ట్రక్షన్స్ 2 days కదా. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ వరకు నేను అనుకుంది, మనం ఇవాళ ఈవినింగ్ కల్లా పూర్తి చేయాలని. సరే ఇంకో ఎక్స్ట్రా డే తీసుకోండి. వెదర్ కూడా బాగానే ఉంది కాబట్టి ఎలిమినేషన్ ఫినిష్ చేయండి. 15 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవి బరువు ఎక్కి కాబట్టి ఇవి ఇంకా రావాల్సి ఇంకా రాకూడదు, పువ్వు రాకూడదు. అవును ఎందుకండి ఆయన పెద్ద ఆయన అనవసరంగా వినడు. ఆయన రఘురామయ్య గారు మీరు వచ్చినప్పుడు కూలీలు 300 మనిషి కూలి. ఎకరానికి ఎట్లా 30 మంది పడతారు. 12 ఎకరాలు. ఏం చెప్పాడు ఇప్పుడు? ముందు జేడీ గారు వచ్చి ఇదే నీళ్ళు తుఫాన్ మోంతా ప్రభావం ఏ విధంగా ఉండింది క్షేత్రస్థాయిలో అనే అంశంపైన ఈ రోజు నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టాం. నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, పశు నష్టం జరగకుండా ఎందుకు మేము ఏర్పాటు చేసింది శిబిరాల్లో ఎవరైతే తరలి వచ్చారో వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్ళగలిగాం. గత 3 రోజుల నుంచి నేను కూడా ఏలూరు జిల్లాలో ఉండాల్సి వచ్చింది. ఈరోజు తెనాలి పర్యటనలో కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ గారు అందించిన రిపోర్ట్ మీద జిల్లాలో 24,000 హెక్టార్లు వరి పంట నష్టం జరిగింది. మన నియోజకవర్గంలో దాదాపు 6,000 హెక్టార్లు వరి పంట దెబ్బతినింది. రైతు ధనంజయ్ గారితో కూడా మాట్లాడాం, ఆయన పొలంలో కూడా పరిశీలించాం. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, వర్ణాతీతం. వాస్తవంగా పాపం వారు పడిన కష్టాలు 6 నెలలు రాత్రి గౌలు సొంత బిడ్డలుగా కాపాడుకుని పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఒక నమ్మకం, భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో నేను రైతుల్ని కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి, ఉద్యాన పంటల్లోకి మారాలి మనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్, అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం. ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది. మీరందరూ కూడా దయచేసి వీలైతే
ఆయిల్ పామ్ కానివ్వండి, కోకో కానివ్వండి, ఇటువంటి మనం మన ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి. రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను. ప్రతి గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించుకోకండి. రైస్ మిల్లర్లు ఏమైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2,369 పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. పాఠశాలలోను, సంక్షేమ హాస్టల్లోను ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారు. దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి 2,389 రూపాయల క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు, ఆర్థిక సాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. సాయంత్రం కొలిపర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాం. థ్యాంక్ యూ.